తెలంగాణలో చాలామంది నాటుకోళ్ల ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. కానీ ఆ రైతులందరూ కూడా చిక్స్ను వేరే ప్రాంతాల నుంచి తెచ్చుకొని ఆ కోడిని పెంచుకొని ఆ తర్వాత అమ్ముకుంటారు. కానీ మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో చిర్యాల సమీపంలో ఉన్నటువంటి గ్రామంలో అయితే ఒక మహిళా రైతు ఈ చిక్స్కి సంబంధించి ఎగ్స్ను తీసుకొచ్చి చిక్స్ను ప్రొడక్షన్ చేస్తూ ఉంది. ఈ చిక్స్ ప్రొడక్షన్ ఏ విధంగా ఉంది, పౌల్ట్రీ ఫార్మర్స్కు ఎట్లా అందిస్తుంది అనేటటువంటి వివరాలను గ్రౌండ్ రిపోర్ట్లో తెలుసుకుందాం. నాటుకోళ్లకు సంబంధించినటువంటి చిక్స్ను ఉత్పత్తి చేస్తున్నటువంటి పౌల్ట్రీ రైతు, మహిళా రైతు భావనారెడ్డి గారు ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడి ఆ వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కోడికి సంబంధించినటువంటి పిల్లలను ఉత్పత్తి చేయాలి, వీటిని పెంచాలనేటటువంటి ఆలోచన ఎట్లా వచ్చింది మీకు? నేను ఫస్ట్ ఫార్మర్గా ఉన్నప్పుడు బయట నుంచి చిక్స్ ఎక్కువ బయట నుంచి తెచ్చుకోవడము, అక్కడ మేల్ ఆర్డర్ చేస్తే ఫీమేల్ ఇవ్వడము, సొనాలి ఆర్డర్ చేస్తే కావేరీ రావడము, డీపీ రావడము, అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ చిక్స్ రావడం స్టార్ట్ అయింది. మళ్ళీ నేను అది ఫార్మింగ్ చేస్తే చాలా మొటాలిటీ రావడము, అట్లా ఎక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేశాను. మళ్ళీ నేను ఆన్లైన్లో డబ్బులు వేసిన తర్వాత నాకు చిక్స్ రావడం కూడా చాలా ఇబ్బంది అయింది. ఇంక నేనే అంటే ఒక చదువుకున్న అమ్మాయిని నాకే ఇంత ప్రాబ్లం అయింది. మన ఫార్మర్స్ కొందరు ఎడ్యుకేషన్ లేకుండా విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు కదా. ఎందుకైనా మంచిది మన తెలంగాణలో నేనే ఎందుకు హ్యాచరీ స్టార్ట్ చేయొద్దు అని నేను ఓన్గా స్టార్ట్ చేశాను. ఇప్పుడు ఇది ఎంత విస్తీర్ణంలో స్టార్ట్ చేశారు, అసలు ఇది ఏ ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది, మీ దగ్గరికి ఎట్లాంటి రైతులు వస్తూ ఉంటారు? మన దగ్గరకు వచ్చేసి మామూలుగా ఓపెన్ రేంజ్లో పెంచే ఫార్మర్స్ వస్తారు, క్లోజ్డ్ రేంజ్లో అంటే మన బాయిలర్ ఎలా చేస్తామో సేమ్ అట్లా చేసే ఫార్మర్లు కూడా చాలామంది వస్తూ ఉంటారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఫార్మర్స్ కూడా వచ్చి చిక్స్ క్వాలిటీ కింద చెక్ చేసుకొని తీసుకొని వెళ్తూ ఉంటారు. తెలంగాణలో మనదే పెద్ద హ్యాచరీ, అంటే ఎవరికైనా 10,000 కావాలన్నా 20,000 కావాలన్నా పెద్ద ఫార్మర్స్కి ఎవరైనా కానీ ఇక్కడికి వచ్చి డైరెక్ట్గా చిక్ క్వాలిటీ కూడా చెక్ చేసుకొని తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకొకటి కూడా నాటుకోళ్ళలో బాయిలర్లోనేమో మేల్ ఫీమేల్ సెక్సింగ్ చేయడం కానీ మేల్ ఫీమేల్ అంటే మన తెలంగాణలో ఎక్కువ మేల్ వెళ్తుంది. మన వేరే స్టేట్స్ ఇప్పుడు తమిళనాడు, కేరళ అదంతా ఫీమేల్ వెళ్తుంది. దాంట్లో వేరియేషన్ కూడా ఎలా ఉంటుంది అంటే ఫీమేల్ వచ్చేసి 20 రూపీస్ ఉంటుంది, మేల్ వచ్చేసి 40 రూపీస్ ఉంటుంది. 20 రూపీస్ వేరియేషన్ ఉంటుంది. ఇప్పుడు వీళ్ళు చేసేది మేల్ ఫీమేల్ సపరేట్ చేస్తున్నారు. మేల్ ఒక సైడ్ వెళ్ళిపోతుంది, ఫీమేల్ ఒక సైడ్ వెళ్ళిపోతుంది. సెక్సింగ్ చేయకుండా మధ్యలో ఉన్నాయి కదా, వీటిని మిక్స్డ్ చిక్ అంటారు. అంటే వితౌట్ సెక్సింగ్ చేయకుండా ఉండే చిక్స్ని మిక్స్డ్ చిక్ అంటారు. ఇది వచ్చేసి ఒక ప్రైజ్ ఉంటుంది. మార్కెట్లో ఎక్కువ జరిగేది ఏంటి అంటే మేల్ చిక్ 40 రూపీస్ ఉండి ఫీమేల్ 20 రూపీస్ ఉన్నప్పుడు మేల్ ప్లేస్లో ఫీమేల్ వెళ్తుంది. అంటే ఫార్మర్ డబ్బులు పే చేసేది మాత్రం 40 రూపీస్ పే చేస్తున్నాడు. తనకు ఎప్పుడు తెలుస్తుంది? పెద్దగా అయిన తర్వాత తెలుస్తుంది. వీళ్ళు ఏంటంటే ఆన్లైన్లో చూసి ఆర్డర్ పెట్టుకుంటారు, అంటే మనుషులను కలవరు, వెళ్ళి చూడరు, ఎందుకంటే వాళ్ళకి తెలియదు. తర్వాత ఇలాంటి ఆన్లైన్లో చాలా మోసాలు జరుగుతాయి. డబ్బులు వేయించుకొని ఫోన్ లిఫ్ట్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను అందుకే నాకు హ్యాచరీ వచ్చేసి రమ్మని చెప్తాను. మాది హ్యాచరీ వచ్చేసి దేవరాంజల్ షామీర్పేటకి దగ్గరలో ఉంటుంది. నాది ఫామ్ వచ్చేసి కీసర ORR దగ్గర చీర్యాల్, ఇది హైదరాబాద్కి దగ్గర కీసర గుట్ట దగ్గర ఉంటుంది. డైరెక్ట్గా ఫార్మర్ వస్తే అంటే ఫార్మింగ్ చేయడమే కాకుండా ఫార్మింగ్ కమ్ ట్రేడింగ్, వాళ్ళకి ఏమైనా లీడ్స్ కావాలి అంటే డైరెక్ట్గా నేను ఇస్తాను. అంటే నేను కొంచెం సేఫ్ జోన్లో ప్లస్ జోన్లో ఉన్నాను కాబట్టి మన యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైనా వస్తే ఖచ్చితంగా వాళ్ళకి సపోర్ట్ చేస్తాను. అంటే వాళ్ళ వచ్చే ఫార్మర్స్ని కూడా నేను చూస్ చేస్తాను. మార్కెట్లో స్కిల్స్ ఉండి వాళ్ళు మార్కెట్ చేస్తే వాళ్ళకి సజెస్ట్ చేస్తాను. మామూలుగా ప్రొడక్షన్ చేసి డైరెక్ట్గా మార్కెట్లో మీరే అప్పుడు సప్లై చేయండి. అప్పుడు చాలా ప్లస్ జోన్లో ఒక కేజీకి వచ్చేసి 120 రూపీస్ అలా వస్తుంది. ఓన్లీ పెంచడం వరకే తీసుకుంటే కేజీ పైన 70 రూపీస్ మాత్రమే వస్తుంది. ప్రజెంట్ మీ దగ్గర పెంచుతున్నటువంటి ఏ దేశ వాళ్ళకి సంబంధించినటువంటి ఈ నాటుకోడి పిల్లలు? కంప్లీట్గా బీహార్కి సంబంధించింది, ఉత్తరప్రదేశ్ బీహార్కి సంబంధించిన బ్రీడ్. ఇది ఎలా ఉంటుంది అంటే చిక్ ప్రెస్ చేసినా చాలా హార్డ్గా ఉంటుంది. ఈ ప్రెస్ చేస్తే కూడా మనకి ఇందులో సొనాలిలో 2 టైప్స్ ఉన్నాయి. మహారాష్ట్రది ఒకటి ఉంటుంది, వెస్ట్ బెంగాల్ సొనాలి ఒకటి ఉంటుంది. వెస్ట్ బెంగాల్ సొనాలికి గుర్తుపట్టడం ఎలా ఉంటే వీటి లెగ్ బ్లాక్ కలర్ వస్తుంది, అంటే ఇది కంప్లీట్గా ఒరిజినల్ నాటుకోడి. అదే మనము మహారాష్ట్ర అక్కడ నుండి తీసుకుంటే ఈ కాళ్ళు అనేది వైట్గా వస్తుంది. డీపీ అనేది ఈక్వల్ కలర్ బాయిలర్ అనే బర్డ్కి సొనాలికి క్రాస్ అంటే మదర్ వచ్చేసి మహారాష్ట్ర వాళ్ళు ఎట్లా డెవలప్ చేశారు అంటే మదర్ వచ్చేసి సొనాలి, ఫాదర్ వచ్చేసి డీపీ.
దానివల్ల మిక్స్ అయిపోయి అవి బర్డ్స్ మొటాలిటీ రావడము, ఫర్ ఎక్కువ ఉండి వెయిట్ సరిగ్గా రాకపోవడము, ఇలాంటివి కూడా మార్కెట్లో చాలా ఉన్నాయి. నేను కంప్లీట్గా వెస్ట్ బెంగాల్దే చేస్తాను. మనకు బ్రీడర్ ఇక్కడ ఉండదు, ఎగ్స్ మాత్రమే ఇక్కడికి వచ్చి హ్యాచ్ అవుతుంది. ఎందుకంటే అక్కడ నుంచి చిక్స్ తెప్పించి అమ్మితే ఆల్మోస్ట్ 46-50 అవర్స్ జర్నీలో మొటాలిటీ వస్తుంది. ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక 20 అవర్స్ కన్నా ఎక్కువ టైం ఉండదు చిక్. అందుకే ఇక్కడే కంప్లీట్గా ఒక మన హైదరాబాద్కి దగ్గరలో కంప్లీట్ ప్రొడక్షన్ అంతా ఇక్కడే. ఎవరికైనా ఫార్మర్లు రావాలి అనుకుంటే రావచ్చు, చూసుకోవచ్చు, క్వాలిటీ ఎలా ఉందో చెక్ చేసుకోవచ్చు. హ్యాచ్ ఉన్న రోజు డేట్లు చెప్తాను, ఖచ్చితంగా వచ్చి చూసుకోమని చెప్తాను. మొదలుపెట్టి ఎన్ని రోజులు అవుతుంది? ఈ చిక్స్కి సంబంధించి స్టార్టింగ్లో మొదలు పెట్టినప్పుడు ఎన్ని చిక్స్ తోటి మొదలు పెట్టారు? ఇప్పుడు ఏ స్థాయికి చేరుకుంది? స్టార్టింగ్లో వచ్చేసి మంత్లీ 1,20,000, ఇప్పుడు ఒక 2.5 lakhs నుంచి 3 lakhs. ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి ప్రొడక్షన్ కొంచెం తగ్గిస్తూ ఉంటాం. సీజన్లో అయితే 3 lakhs ఎబో వెళ్తూ ఉంటాయి మామూలుగా. ఇక్కడ నుంచి నా కంపెనీ నుంచి మన తెలంగాణ నుంచి కర్ణాటక, ఆంధ్ర, మళ్ళీ మన కేరళ, తమిళనాడు, తెలంగాణ మొత్తం 5 స్టేట్స్కి ఇక్కడ నుంచి వస్తారు. డైరెక్ట్గా వాళ్ళే వస్తారు, వాళ్ళ వెహికల్స్ వస్తాయి, వాళ్ళ దగ్గర లోడ్ చేసి పంపిస్తూ ఉంటాము. ఈ సీజన్ సమ్మర్లో బై రోడ్లోనే ఎక్కువ పంపించడానికి ట్రై చేస్తాను. ట్రైన్లో అంటే మొటాలిటీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మొటాలిటీ కూడా ఎలా చెక్ చేసుకుంటాను అంటే ఇక్కడ నుంచి కంపెనీ నుంచి చిక్ స్టార్ట్ అయింది అంటే నా కంపెనీలో ఉన్న సూపర్వైజర్లు ఫాలో అప్ చేస్తారు, ట్రైన్లో ఉన్న నా ఏజెంట్లు ఫాలో అప్ చేస్తారు. ఫార్మర్కి రీచ్ అయ్యేంత వరకు మొటాలిటీ ఏమైనా వచ్చినా కానీ కంప్లీట్ బాధ్యత మన కంపెనీయే తీసుకుంటుంది. వాళ్ళకి రీప్లేస్ చేయడమా లేకపోతే నెక్స్ట్ టైం చిక్స్ యాడ్ చేసి పంపించడమా అంతవరకు ఫాలో అప్ చేస్తుంటారు. అంటే వాళ్ళు తీసుకునేంత వరకు బాధ్యత మొత్తం కంపెనీయే తీసుకుంటూ ఉంటారు. కొత్త రైతులు ఎవరైనా పౌల్ట్రీ రంగంలోకి రావాలనుకుంటే, లేదంటే వాళ్ళు నాటుకోళ్ళకి సంబంధించి దేశవాళీ వాళ్ళు పెంచుకోవాలనుకుంటే అట్లాంటి రైతులకు మీరు ఏం చెప్తూ ఉంటారు? ఓపెన్ రేంజ్లో ముందు ప్రయారిటీ ఇవ్వండి. ఇప్పుడు మామూలుగా ఈ బర్డ్స్ వచ్చేసి ఓపెన్ రేంజ్కి చాలా సూటబుల్. ఇప్పుడు మన దొండ తోటలు కానీ, పామాయిల్ తోటలు కానీ ఎక్కువ ఓపెన్గా ఆల్రెడీ వాటికి సెక్యూరిటీ ఉంటుంది, చుట్టూ కాంపౌండ్ వాళ్ళు చేసేసి ఉంటుంది. అలాంటి వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి. దీంట్లో 90% ఇన్వెస్ట్మెంట్ అంతా ఫీడే ఉంటుంది. చిక్కు ఒక 10% మాత్రమే ఉంటుంది. ఒక 150 రూపీస్ బర్డ్ ప్రొడక్షన్ కావడానికి కేవలం ఫీడ్ వచ్చేసి 120 రూపీస్ ప్రొడక్షన్ కాస్ట్ ఉంటుంది. ఓన్లీ ఫీడ్కే 120 రూపీస్. చిక్కు ఇదంతా కలిపి ఒక 30 రూపీస్ ఉంటుంది. అంటే ఈ 120 రూపీస్ని మనం ఎంతవరకు తగ్గించుకుంటే ఫార్మర్ అంతా ప్లస్ జోన్లోనే ఉంటాడు. ప్రయారిటీ వచ్చేసి ఓపెన్ రేంజ్లో ఉన్న వాళ్ళకి, ఓపెన్ రేంజ్లో ఉన్న వాళ్ళు ఉండి రీటైల్ మార్కెట్ చేసుకుంటే ఊర్లలో ఉన్న వాళ్ళకి బాగుంటుంది. అలా ఇప్పుడు ఎక్కువ సబ్సిడీలలో పామాయిల్ తోటలు కూడా ఉన్నాయి కదా, దొండ తోటలు, పామాయిల్ తోటలు, అలాంటి వాటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వచ్చు. ఒకవేళ మాకు అంత ప్లేస్ లేదు, క్లోజ్డ్ రేంజ్లో చేస్తాము అనే వాళ్ళకి ప్రొడక్షన్ పైన ఓన్లీ 70 రూపీస్ మాత్రమే వస్తుంది, అంతకన్నా ఎక్కువ రాదు. బర్డ్ షార్టేజ్ ఉన్నప్పుడు ఒక 10 రూపీస్ అటు ఇటు వస్తుంది. కానీ ఇప్పుడు వచ్చేసి మేల్ వచ్చేసి 230 రూపీస్ నుండి 240 రూపీస్ పోతుంది. మిక్స్డ్ అంటే మేల్ ఫీమేల్ కలిపింది 210 రూపీస్ పోతుంది. ఇప్పుడు మార్కెట్లో షార్టేజ్ ఉంది కాబట్టి ఎంత వర్కౌట్ చేసినా కానీ 70 అంటే ఒక 1000 బర్డ్స్ పెంచుకుంటే 70,000 వస్తుంది. ఎవరైతే మార్కెటింగ్ స్కిల్స్ ఉండి డైరెక్ట్గా మార్కెట్ చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది. ఇంకా కొందరైతే మామూలుగా రీటైల్గా 400, 450, 500 అంటే ఒక్కొక్క కోడి ఉంటుంది. ఇదంతా ఎగ్స్ మీరు బయట నుంచి తీసుకొస్తామంటున్నారు, వేరే స్టేట్ యూపీ, బీహార్ అట్లాంటి ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చిక్ రెడీ అవుతుందని అంటారు కదా, ఇక్కడ జరిగేటటువంటి ప్రాసెస్ ఏంది? ఎట్లా మీరు ఆ చికెన్ తీసుకొస్తారు? మామూలుగా మనకి హ్యాచరీ ఉంటుంది, దాంట్లో ఫస్ట్ తెచ్చిన ఎగ్స్ని కంప్లీట్గా లోడ్ చేసేస్తాము. వచ్చిన డే ఎగ్స్ని ఫిమిగేషన్ చేస్తాము. అంటే మామూలుగా ఏమన్నా డిసీజ్ వచ్చినా, ఏమన్నా దానిపైన వైరస్ కింద ఏమన్నా ఉన్నా కానీ దాన్ని ఫిమిగేషన్ చేసి ఆఫ్టర్ దట్ తర్వాత హ్యాచరీలో ఇంక్యుబేటర్లో లోడ్ చేస్తాం. ఇంక్యుబేటర్లో 18 days ఇంక్యుబేటర్లో ఉంటుంది. ఇంక్యుబేటర్ చేసే ప్రాసెస్ ఏంటంటే ఇది కృత్రిమంగా జరుగుతుంది. ఇప్పుడు మన కోళ్ళు కడుపు కింద పెట్టుకొని తిప్పుతూ ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ అంతా ఇంక్యుబేటర్లో జరుగుతూ ఉంటుంది. 18 days అయిన తర్వాత మెల్లగా షెల్ బేబీ రెడీ అవుతుంది. షెల్ నుంచి ఒక హోల్ లాగా స్టార్ట్ అయిన తర్వాత అది చెక్ చేసి దాని నుంచి మళ్ళీ వేరే దాంట్లోకి ఇట్లా అంటే బాక్స్ టైప్ ఉంటుంది. అది బాక్స్ టైప్ దాంట్లోకి పైనుంచి రౌండ్స్ ఉండే దాంట్లో అంటే రొటేట్ అయ్యే దాంట్లో అట్లనే పెడితే చిక్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే 18 days తర్వాత చిక్కు రెడీ అయిన తర్వాత
ఇంకుబేటర్లోకి చేంజ్ చేస్తాం. అక్కడ ఇంకుబేటర్ నుంచి బేబీ షెల్ నుంచి మెల్లమెల్లగా బయటకు వచ్చే ప్రాసెస్ అంతా ఇంకుబేటర్లో జరుగుతూ ఉంటుంది. తర్వాత 3 days అయిన తర్వాత బయటకి ఆల్మోస్ట్ మొత్తం హ్యాచ్ అవుట్ అయిపోతుంది, 85% వస్తుంది. బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాటికి వ్యాక్సిన్ కంపల్సరీ, వితౌట్ వ్యాక్సినేషన్ జరగదు. వితౌట్ వ్యాక్సిన్ చేయకుండా చిక్స్ బయటకు పంపించే ఛాన్స్ ఉండదు. కంపల్సరీ ముందు ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఫార్మర్స్ వస్తారు ఇక్కడికి. కొందరు మేల్స్ కావాలి అంటే, ఇందులో నాటుకోళ్ళల్లో బాయిలర్లో అయితే అంటే ఒక్కటే బ్రీడ్ వెళ్ళిపోతూ ఉంటుంది, అది కటింగ్ కోసం వెళ్తుంది. ఇక్కడ ఏంటంటే 2-in-1 పర్పస్లో పనికి వస్తుంది. ఇది ఎగ్స్ కోసము పనికి వస్తుంది, మళ్ళీ కటింగ్ కోసం పనికి వస్తుంది. మనకి బర్డ్స్ పైన పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో మళ్ళీ ఎండింగ్లో కల్బర్డ్స్ అమ్మితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ప్రైస్ వచ్చేస్తుంది. మనకి డైలీ ఇన్కమ్ కావాలి అంటే ఎగ్ మార్కెట్ చేస్తూ ఉంటారు కొందరు. ఇంకా లేదు మంత్లీ వైజ్గా కావాలి, నాకు ఎవ్రీ మంత్ కావాలి అంటే 1000, 2,000 అలా బ్యాచ్ వైజ్గా వేసుకొని ఒక 1000 బ్యాచ్ వేసుకుంటే నాకు 70,000 వస్తుంది. BV380 అలాంటి బ్రీడ్స్లో బ్రౌన్ ఎగ్ వస్తుంది. వీటి నుంచి వచ్చే ఎగ్గు మన నాటుకోడి ఎగ్ ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇది ఇయర్లీ 200 eggs వరకు ఇస్తుంది నాన్ స్టాప్గా. పొదగడం కానీ ఏమీ ఉండదు, ఇది జస్ట్ అంటే నాన్ స్టాప్గా ఇస్తూనే ఉంటుంది ఎగ్. దీంట్లో ఈ బ్రీడ్ స్పెషాలిటీ ఏంటంటే మీట్ పర్పస్లో బాగుంటుంది, ఎగ్ పర్పస్లో బాగుంటుంది. మన మహారాష్ట్ర చిక్ ఎలా ఉంటుందంటే వీక్గా ఉంటుంది, మొటాలిటీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది, అన్ని వెదర్లకు కూడా తట్టుకోదు అది. మనకి బీహార్ నుంచి వచ్చేది అది వెస్ట్ బెంగాల్ ప్యూర్ నాటుకోడి. ఆ బ్రీడ్ మాత్రం ఎనీ సీజన్, ఇప్పుడు మేలో కానీ ఏ సీజన్లోనైనా తట్టుకుంటుంది. మొటాలిటీ రేషియో చాలా తక్కువ ఉంటుంది. ఇది మామూలుగా మనం హ్యాచ్ ఇక్కడ డెవలప్ చేయడానికి మెయిన్ రీజన్ కూడా, ఈ బ్రీడ్ని చూస్ చేసుకోవడానికి కూడా మెయిన్ రీజన్ అదే. ఓపెన్ రేంజ్లో మీరు బయటకు వదిలేసి ఏ ఫీడ్ ఇచ్చినా పర్వాలేదు, అది కూడా ఆఫ్టర్ 30 days తర్వాత బయటకు వదలండి. చాలామంది నన్ను ఉమెన్ కూడా వచ్చి కలుస్తారు, వాళ్ళకి ప్రాపర్గా ట్రైన్ చేస్తాను. అంటే మామూలుగా మీరు ఇది అబ్జర్వ్ చేయండి, వాళ్ళకి ఒక బ్రూడింగ్ ప్రాసెస్ చెప్తాను. దీనిపైన ఇది పుట్టినప్పుడు ఈ ఫెదర్ లేకుండా ఉంటుంది. మనకి బ్రూడింగ్ ఆర్టిఫిషియల్ హీట్ మదర్ కింద పెట్టుకొని కింద హీట్ ఇచ్చే ప్రాసెస్ అంతా అమ్మ చేస్తుంది. సో మనమంతా కృత్రిమంగా ఇచ్చినప్పుడు ఈ ఫెదర్ కవర్ అయ్యేంత వరకు, బాడీ మొత్తం కవర్ అయ్యేంత వరకు మనం ఆర్టిఫిషియల్ హీట్ ఇవ్వాల్సి ఉంటుంది. సమ్మర్లో పెద్ద హీట్ అవసరం ఉండదు, మిగతా సీజన్లో మాత్రం ఒక హట్ ఎలా వేస్తాము కంప్లీట్గా, అంటే ఎయిర్ వస్తూ ఉండాలి, పోతూ ఉండాలి, అట్లానే బ్లాక్ చేయొద్దు. అలాంటి వాతావరణంలో 32 degrees ఉండేలాగా ఈ 1 day చికెన్ తీసుకొని బ్రూడింగ్ ప్రాపర్గా నేను గైడ్ చేసి పంపిస్తాను. అవసరమైనటువంటి రైతులందరికీ కూడా తన ఫామ్లోనే కొత్తగా వచ్చే రైతులందరికీ ట్రైనింగ్ ఇస్తూ వాళ్ళను ప్రోత్సహిస్తోంది. ఇది ఈ నాటుకోడి చిక్స్కి సంబంధించినటువంటి వివరాలతోటి గ్రౌండ్ రిపోర్ట్. కెమెరామ్యాన్ సంజయ్తో నరేష్, V6 News, హైదరాబాద్.